అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా నాకు చదువు సంధ్యలు లేవు అన్నావు. చదువు లేని పల్లెటూర బైతివి అన్నావు. అవును, నువ్వు అన్నవన్నీ నిజమే, కానీ అవన్నీ నీకు ముందే తెలుసు కదా. నువ్వు నా మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నావు. నేనేమైనా నీ వెనకాల పడ్డానా నన్ను పెళ్లి చేసుకోమని? నన్ను జంతువు కంటే హీనంగా చూశావు. ఏనాడైనా నన్ను ఒక భార్యగా గౌరవించావా? కనీసం ఒక స్త్రీగా చూశావా? అసలు ఆడదానిగా గుర్తించావా? పశువు కంటే హీనంగా ప్రవర్తించావు. నా జీవితాన్ని నరకప్రాయం చేశావు. నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నా మెడలో తాళి కట్టావు. నన్ను నీ భార్యని చేసుకున్నావు. నాతో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడేవా? నాకు ఒక మనసుంటుందని అర్థం చేసుకున్నావా? నీకు నా మనసు కంటే నా శరీరమే ముఖ్యం. వేసి కంటే ఘోరంగా నన్ను అనుభవించావు. ఆట బొమ్మని చేశావు. నీ ఆవేశానికి 2 పిల్లల్ని కన్నావు. నీకు ఆడపిల్లలంటే ఎంతటి అయిష్టమో అసహ్యమో నాకు తెలుసు. మగపిల్లలు కావాలని పోరు పెట్టి నన్ను 2 ఆడపిల్లల్ని కనేలాగా చేశావు. అంతటితో ఆగకుండా నాకు ఆరోగ్యం సహకరించకపోయినా పట్టుబట్టి పంతంతో మగపిల్లాడి కోసం నన్ను మళ్ళీ తల్లిని చేశావు. కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసినా నాకు బలవంతంగా గర్భవిచ్ఛిత్తి చేయించావు. నిన్ను కన్నది, నిన్ను కట్టుకున్నది, నీకు తండ్రి ప్రేమను పంచేది ఒక ఆడపిల్లేనని తెలియని మూర్ఖుడివి నువ్వు. తండ్రిగా వారి బాగోగుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? వారికి కడుపు నిండా తిండి అయినా పెట్టావా? పిల్లల్ని స్కూల్కి పంపి చదివించాలనే ఇంగిత జ్ఞానం నీకుందా? వాళ్ళని బాగా చదివించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్లు చేసి వాళ్ళని ఒక అయ్య చేతిలో పెట్టాలనే కనీస బాధ్యత కూడా తెలియని నువ్వు ఏం మగాడివి, ఏం మొగుడివి? మొగాడిగానే కాదు, తండ్రిగా కూడా నువ్వు అనర్హుడివే. నీ సుఖం నువ్వు చూసుకున్నావు. చదువుకున్నానంటావు. చదువుకున్న వాళ్ళకి లేని ఎన్నో వ్యసనాలు నీకు ఉన్నాయి. తాగుతావు, తిరుగుతావు, వేసలతో గడుపుతావు. నా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నువ్వు భర్తగా ఏనాడైనా మసులుకున్నావా? అసలు మనిషిగా ప్రవర్తించావా? పిల్లలు ఎదుగుతున్నారు. పెద్ద పిల్ల అయ్యింది. దానికి మంచి బట్టలు కావాలి, తిండి కావాలి. ఎప్పుడు తాగుతూనే ఉంటావు. తాగి తాగి ఎక్కడ పడిపోతావో నీకు తెలియదు. ఇంటికి ఎలా వస్తావో తెలియదు. తాగితే నువ్వు మనిషివి కాదు, పశువులా ప్రవర్తించవు, మృగానివైపోతావు. ఎవరెవరితోనో గొడవలు పడతావు. పోలీసులతో గొడవలు పడతావు. వాళ్ళు నిన్ను చితకొట్టి వదిలేస్తే మళ్ళీ నేనే నిన్ను ఇంటికి తీసుకురావాలి. గాయాలైన నీ దెబ్బలకు మందు రాయాలి. నిన్ను మామూలు మనిషిని చేయాలి. ఎంతైనా నువ్వు నా మొగుడివి కదా, నాకు తప్పదు కదా. సగటు సాంప్రదాయబద్ధమైన భారతీయ స్త్రీని కదా. మరి 2వ పిల్ల కూడా ఎదుగుతోంది. దానికి మంచి బట్టలు కొనాలి. పిల్లలు సరైన తిండి లేక ఎండిపోతున్నారు. వాళ్లతో పాటు నా ఆరోగ్యం కూడా బాగోవడం లేదు. మీ అమ్మగారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. నువ్వు నీ భార్య పిల్లల పట్లే కాకుండా మీ అమ్మగారి పట్ల కూడా చాలా దారుణంగా ప్రవర్తించావు. ఆవిడ పెద్దావిడ. ఈ వయసులో 4 మెతుకులు తిని కృష్ణారామ అంటూ బ్రతుకు ఈడ్చాలి. కానీ నువ్వు ఆమెను కూడా కర్కశంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు. ఆమెకు ఉన్న కొంచెం ఆస్తి నీ పేరున రాయలేదనే కోపంతో. నీ దృష్టిలో భార్య, తల్లి, పిల్లలు అందరూ ఒకటే. వాళ్ళని మనుషుల్లాగా చూడవు. నువ్వు ఒక రాక్షసుడివి. నీతో నేను ప్రత్యక్ష నరకు అనుభవించాను. నీతో బాధలు పడలేక ఎన్నోసార్లు చావాలి అనుకున్నాను. కానీ ఏ పాపం ఎరగని పసిపిల్లలను చూసి నా నిర్ణయం మార్చుకున్నాను. మీ అమ్మగారు నాతో ఎన్నోసార్లు అనేవారు, నువ్వు చస్తే నీ కుటుంబం బాగుపడుతుందని. నీ సొంత తల్లి అలా కోరుకుంది అంటే నీ మూలంగా ఆవిడ ఎంత విసిగిపోయి ఉంటుందో. పాపం పిచ్చి తల్లి. అంతగా మమ్మల్ని హింసించావు, వేధించావు, బాధలు పెట్టావు. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. నీ సుఖం నువ్వు చూసుకున్నావు. తల్లి, భార్య, పిల్లలు తిన్నారా లేరా అని ఒక్కనాడైనా ఆలోచించావా? నీలాంటి వాడికి నన్ను కట్టబెట్టినందుకు మీ అమ్మగారు ఎన్నోసార్లు బాధపడ్డారు. నా జీవితం తన చేతులారా నాశనం చేశానని ఏడ్చారు. ఆమె నేను అత్తాకోడళ్ళలా కాకుండా తల్లి కూతుళ్ళలాగా ఉంటాము. ఒకరి బాధలు ఒకరం పంచుకుంటాము. ఆమెను ఎప్పుడూ నేను అత్తగా చూడలేదు. ఆమెలో నేను నా తల్లినే చూసుకుంటున్నాను. ఆవిడ కూడా నన్ను కూతురుగానే చూసుకుంటుంది. నువ్వు నన్ను ఎన్ని ఇబ్బందులు, బాధలు పెట్టినా నేను భరిస్తున్నాను అంటే దానికి కారణం మీ అమ్మగారి మంచి మనసే. నువ్వు బాగా తాగి రోడ్డు ప్రమాదంలో పోయావు. ఆ రోజు నుంచి మా బతుకులు బాగుపడ్డాయి. నువ్వు పోయావని కొన్ని రోజులు నేను బాధపడ్డాను. ఎంతైనా నువ్వు నాకు తాళి కట్టిన భర్తవు కదా. సాంప్రదాయం కోరలలో చిక్కుకున్న సగట భారత స్త్రీని కదా. బాధపడకుండా ఎలా ఉంటాను? మీ అమ్మగారు నాకు రాసిచ్చిన ఇల్లుని అమ్మాను. కొంత డబ్బొచ్చింది. దాంతో నేను చిన్న వ్యాపారం మొదలుపెట్టాను. అది బాగా పుంజుకుంది. 4 డబ్బులు కళ్ళ చూస్తున్నాను. పిల్లల్ని స్కూల్లో చేర్చాను. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. మంచి మార్కులు వస్తున్నాయి. వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతున్నాను. వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి నేను నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను. వాళ్ళ పెళ్ళిళ్లకు కావలసిన డబ్బును కూడా సమకూరుస్తున్నాను. వారి జీవితం నాలా కాకూడదు. వాళ్ళని బాగా చదివించి ప్రయోజకులను చేసి చదువు, సంస్కారం ఉన్న వాళ్ళకి ఇచ్చి చేస్తాను. నీలాంటి మూర్ఖుడి చేతిలో నాశనమయ్యే నా జీవితంలాగా వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినాక నీ ముఖం చూడడం ఇష్టం లేక
ఆవిడ అనాథ శరణాలయంలో చేరారు. కనీసం అప్పుడు కూడా నీ మనసు చలించలేదు. తల్లిని అనాథ శరణాలయంలో ఉంచడం ఏమిటి అని నీ మనసుకు బాధ లేదు. కానీ నేను మీ అమ్మగారిని అనాథ ఆశ్రమం నుంచి తీసుకువచ్చేశాను. మేమందరం ఇప్పుడు హాయిగానే బతుకుతున్నాం, సంతోషంగానే ఉన్నాం. అప్పుడప్పుడు నువ్వు లేవనే బాధ నాకు కలుగుతూ ఉంటుంది, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఎందుకంటే నేను ఎవరి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోను, మళ్ళీ వెంటనే అనుకుంటాను, నువ్వేమైనా ఎప్పుడైనా ఆశీర్వదించావా నా పిచ్చి కాకపోతే అని. కానీ ఇప్పుడు అందంగా అలంకరించుకోవడం కుదరదు, కానీ మళ్ళీ వెంటనే అనుకుంటా, ఒకప్పుడు ఏమన్నా అందంగా అలంకరించుకున్నానా? ఎప్పుడు దెబ్బలతో, కన్నీటి మొహంతో, ఏడుపుగొట్టు మొహంతో, జిడ్డుగారుతూ ఉండడమేగా. నువ్వు నా పెనిమిటివి కదా, తిట్టినా కొట్టినా నా కళ్ళెదురుగా ఉండేవాడివి. నిన్ను తలుచుకుని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, అది కాసేపే. వెంటనే నువ్వు మమ్మల్ని పెట్టిన బాధలు, వేధింపులు గుర్తుకు వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు కంటే నువ్వు లేనప్పుడే మేము సుఖంగా, సంతోషంగా ఉన్నామని. ఒక భార్యగా నేను ఇలా ఆలోచించడం తప్పో ఒప్పో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నేను సంతోషంగా ఉండడం, నా వాళ్ళందరినీ సంతోషపెట్టడం. అదే ఇప్పుడు నేను చేస్తున్నది, నువ్వు చెయ్యలేనిది. నేనెంతగా వారించినా వినకుండా నువ్వు మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టావు కదా. నువ్వు పోయాక ఆవిడ నాకు ఒక భయంకరమైన సత్యం చెప్పారు. అది నువ్వు జీర్ణించుకోలేని నిజం. అది నువ్వు ఆమె సొంత కొడుకు కాదట. నీకు ఆ విషయం అప్పుడే తెలిస్తే బాగుండేదేమో. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పేవారు కాదట. అంత గొప్ప మాతృమూర్తిని కూడా బాధలు పెట్టిన గొప్ప ఘనుడు నువ్వు ఆవిడని ఎన్ని బాధలు పెట్టినా ఆవిడ మౌనంగానే భరించారు, పెంచిన ప్రేమ ఎంతైనా. కానీ నీకు ఆ విషయం చెప్పలేదు, నిన్ను బాధ పెట్టలేదు. అంత గొప్ప మనసు గల తల్లి నీ తల్లి. అలాంటి తల్లి మనసును కూడా నువ్వు గాయపరిచావు, క్షోభించేలాగా చేశావు. ఎవరో కని వదిలేస్తే పిల్లలు నేను ఆవిడ అనాథ ఆశ్రమం నుండి నిన్ను తీసుకొచ్చి కన్న కొడుకులాగా పెంచి పెద్ద చేసి నీకో జీవితాన్ని ప్రసాదించారు. కానీ నువ్వు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి వ్యసనాల బారిన పడి నీ జీవితంతో పాటు నిన్ను నమ్ముకుని మా జీవితాలను కూడా ఛిద్రం చేశావు, కాల రాశావు. చిత్రం ఏమిటంటే, ఏ ఆశ్రమం నుండి మీ అమ్మగారు నిన్ను తీసుకువచ్చారో అదే ఆశ్రమంలో నువ్వు ఆమెను వదిలి వచ్చావు. ఏది ఏమైనా ఇప్పుడు నువ్వు భౌతికంగా మా మధ్యన లేవు. ఇప్పుడిప్పుడే మా జీవితాలలోకి వసంతాలు వెల్లివిరుస్తున్నాయి. సంతోషాల, ఆనందాల అనుభూతుల్ని ఆస్వాదిస్తున్నాము. అందరము సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నాము. నువ్వు బతికి ఉన్నప్పుడు ఎప్పుడూ నవ్వంటే తెలియని నేను ఇప్పుడు మనసారా హాయిగా, సంతోషంగా, ఆనందంగా నవ్వుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా నీ ఆత్మకి శాంతి కలగాలని ఒక భార్యగా నా కోరిక, ఆశ, ఆకాంక్ష.